All welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the film RTA. 1 hour 21 minutes రన్ టైమ్తో ఈటీవీ విన్ యాప్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంది. సో మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ మీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రెడీ లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. రిటన్ డైరెక్టర్ బై సురేష్ కృష్ణ, క్యాస్ట్ బై రాజేంద్ర ప్రసాద్, వరలక్ష్మి, శరత్ కుమార్, సుశాంక్, రవిశంకర్, హర్ష్, రోషన్, అలాగే ఆదిత్య మేనన్. సో స్టోరీ విషయానికి వస్తే మాయ అని ఒక 10th క్లాస్ అమ్మాయి అసలు ఎందుకు చనిపోయింది, దానికి గల కారణాలు ఏంటి, ఇది తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. అసలు ఎందుకు ఎలా చనిపోయింది అని తెలియాలంటే లాస్ట్ 10 minutes మూవీ చూస్తే సరిపోతుంది. మొత్తం ఈ మాయ చుట్టూనే మొత్తం అది ఈ స్టోరీ అంతా నుంచి జరుగుతూ ఉంటుంది. అసలు ఆ మాయ ఎందుకు చనిపోయింది, అసలు ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఇదంతా తెలియాలంటే మూవీ అయితే చూడాల్సిందే. అలాగే ఈ మూవీతోని ఆదిత్య మేనన్ గారికి కూడా కనెక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇందులోని వరలక్ష్మి, శరత్ కుమార్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీరిద్దరు అయితే లాయర్ కింద అయితే రోల్ చేయడం అయితే జరిగింది. అలాగే రవిశంకర్ గారు లాస్ట్ 40 నిమిషాల్లోనైతే వస్తారు. తను కూడా వన్ ఆఫ్ ద లాయరే. సో వీళ్ళిద్దరైతే పిటిషనర్ అండ్ డిఫెండర్ కింద అయితే పోటీ చేస్తూ ఉంటారు ఈ కేసు కోసం అయితే. అసలు ఈ కేసు వెనకట్ల అసలు రహస్యం ఏంటుంది, అసలు ఎందుకు ఆ అమ్మాయి చనిపోయింది అది తెలియాలంటే ఈ మూవీ అయితే మీరు చూడాల్సిందే. అలాగే పార్ట్ 2 కూడా ఉందంట. పార్ట్ 1 నాకు ఏమనిపించలేదు, ఇంకా పార్ట్ 2 ఇంకా ఎలాగ ఉండబోతుందో ఏమో తెలీదు. ఏదో జస్ట్ రొటీన్ స్టోరీని వాళ్ళు ఏదో అలాగ నుంచి తీసినట్టు అని అనిపించింది. పెద్దగా నాకు ఏమనిపించలేదు. 1:20 నిమిషాలు అయితే వెయిట్ చేసాను. అలాగే పోనీ అంటే ఆ జడ్జి సీన్ మొత్తం అంతా ఆ కోర్టు సీన్ ఏదైతే ఉందో పోనీ అదేనో బాగుంటుంది అనుకుంటే అది కూడా నాకు ఏమనిపించలేదు. జస్ట్ వన్ టైం వాచ్ మూవీ. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.